ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకున్నాము. మన బ్రహ్మసూత్రాల్లో ఇప్పుడు మొదటి అధ్యాయంలో 3వ పాదంలోకి వచ్చాము. ఇందులో జ్ఞేయ బ్రహ్మన్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అందులో మొదటి అధికరణం ఏమి అంటే, ఇదిగో మనకొక మంత్రం ఉన్నది. ఆ మంత్రంలో వేదవాక్కు భూమి అంటుంది, ఆకాశం అంటుంది, జౌ అంటుంది, ప్రాణాలంటుంది, మనసు అంటుంది. అవన్నీ గూడా ఓతప్రోతంగా దేన్ని అల్లుకుని ఉన్నాయో అంటుంది. ఇప్పుడు మనకు అనుమానం ఏమి అంటే, దేన్ని అల్లుకుని ఉన్నాయి ఇవన్నీ అని తెలుసుకోవాలి. దేన్ని అల్లుకుని ఉన్నాయి ఇవన్నీ అంటే, ఒకటే ఒకటి అనుమానమే లేదు. ఆత్మను అల్లుకునే ఉంటాయి ఇవన్నీ. కానీ అవునా? కాదా? అని రూఢిగా చూసుకోవడం కోసం ఎందుకైనా మంచిది. ఇవన్నీ ప్రధానాన్ని అల్లుకుని, ప్రకృతిని అల్లుకుని ఉన్నాయా? జీవుడిని తగులుకుని ఉన్నాయా? లేదా ఇంకేమైనానా? అని కూడా చూసుకోవాలి గదా! అందుకని ప్రయత్నం చేస్తున్నాము. పోయిన వారం మొదటి సూత్రం పూర్తి చేసాం. ఇప్పుడు రెండో సూత్రంలోకొస్తూ ఉన్నాము. ముక్తోపసృప్య వ్యపదేశాత్ చ. ముక్త ఉపసృప్యము ముక్తుల చేత పొందబడేది అని వ్యపదేశం ఉన్నది కాబట్టి అని ఆ సూత్రము, దానికి స్థూలంగా అది అర్థము. ఇప్పుడు దాని భాష్యం చూద్దాము. ఇతః చ పరం ఏవ బ్రహ్మ జ్యూ భూ ఆది ఆయతనం. ఇక్కడ కూడా ఇక్కడ చెప్తూ ఉన్న ఎక్కడ చెప్తూ ఉన్నారో మనకు ఆ మంత్రం ఒకసారి చూద్దాము. యస్మిన్ ద్యౌః పృథివీ చ అంతరిక్షం ఓతం మనః సహ ప్రాణైః సర్వైః అనేది చెప్తున్నారో ఇవన్నీ. యస్మిన్ ఎందులో నైతే అని చెప్తున్నారు కదా అది. ఇంతకు అక్కడ చెప్తున్నది గ్యారంటీగా అనుమానమే లేదు. పరం బ్రహ్మ ఏవా. ఆ జ్యు అంటే జ్యులోకం, భూ అంటే పృథివీ, వీటన్నింటికి ఆయతనమై ఉన్నది, ఆధారమై ఉన్నది. దేన్ని ఆధారంగా చేసుకుని ఆకాశము, భూమి, అంతరిక్షము, మనస్సు, ప్రాణాలన్నీ అల్లుకుని ఉన్నాయో అది పరబ్రహ్మమే, అనుమానం లేదు. యస్మాత్ ముక్త ఉపసృప్యత అస్య వ్యపదిశ్యమాన దృశ్యతే. ఎందుకు అంటే యస్మాత్ ముక్తోపసృప్యం అని వ్యపదేశము, ఉపదేశం చేసింది కాబట్టి మనకు వేదము. ముక్తుల చేత పొందబడేది. ముక్తైః ఉపసృప్యం ముక్తోపసృప్యం. ముక్తుల చేత పొందబడేదేదున్నదో అది ముక్తోపసృప్యం. దేహాదిషు అనాత్మసు అహమస్మీతి ఆత్మబుద్ధి అవిద్య. ఏదైతే దేహము, ఇంద్రియాలు మొదలైన వాటన్నింటితో తగులుకుని ఆ అనాత్మలు నేను కాని వాటన్నింటితో తగులుకుని అవే నేను అన్న బుద్ధి ఏదున్నదో దాని పేరు అవిద్య. తతః తత్ పూజనాదౌ రాగః, తత్ పరిభవాదౌ ద్వేషః, తత్ ఉచ్ఛేద దర్శనాత్ భయం మోహః చ ఇతి ఏవం అనంత భేదః అనర్థవ్రాతః సంతతః సర్వేషాం నః ప్రత్యక్షః. తతః కాబట్టి తత్ పూజనాదౌ ఆ దేహమే నేను అనుకుంటూ ఉన్నాడు కదా వాడు అజ్ఞానంతో, అవిద్యతో. ఆ నేనే అనుకుంటున్నా ఆ దేహాన్ని ఎవడైనా చూసి, ఆహా! నువ్వెంత అందంగా ఉన్నావురా! ఓహో! నీ కళ్ళెంత పెద్దగా ఉన్నాయి. ఆహా! నీ జుట్టెంత అందంగా ఉన్నది. ఓహో! నువ్వు ఎంత పొడుగ్గా ఉన్నావు, ఎంత బలంగా ఉన్నావు, ఎంత సొంపుగా ఉన్నావు, ఇంపుగా ఉన్నావు అని ఏదైనా చెప్తే, ఇంకా ఎంతో సంతోషం, రాగము. అసలింకా చెప్పిన వాడి మీద అనురాగం. చాలా ఇష్టము, ప్రీతి. తత్ పరిభవాదౌ ఏమి నీ కళ్ళట్లా ఉన్నాయి? ఏమంత నల్లగా ఉన్నావు అని ఎవడైనా అన్నాడంటే, ఆ దేహం నేనే అనుకుంటారు కాబట్టి, ఇంక ద్వేషం. ఆయ్! ఏట్ నన్ను అంత మాట అన్నాడు వాడు. ఏమిరా నువ్వు అంతే ఉన్నావు, పొట్టిగున్నావే అనగానే ఇంక అయిపాయే. ఏం బక్కగయ్యావు అనగానే ఇంక అయిపాయే. ఏం జుట్టు రాలిపోయినట్టుంది అనగానే ఇంక అయిపాయే. ద్వేషం వాడి మీద. తత్ ఉచ్ఛేద దర్శనాత్ ఇంకా ఆ దేహం పడిపోతున్నదనుకోండి, లేకుండా పోయిందంటే ఇంక భయము. అబ్బో! అసలు మృత్యువంటే ఇంక తప్పనంత భయము. ఇంక ఇది నా దేహము, అయ్యయ్యో! వాడు చచ్చిపోయాడు, అయ్యయ్యో! అని ఆ మోహము. ఇత్యేవం అనంతమైన భేదాలతో అనర్థవ్రాతమంతా సమూహము. ఎన్ని రకాల అనర్థాలో సంతతము అసలు ఎప్పుడూ సర్వేషాం అందరికీ ఉండడము.
నహ ప్రత్యక్షః మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉన్నది కదా! ఇప్పుడు తద్ విపర్యయేణ అవిద్య రాగద్వేషాది దోషం ముక్తైః ఉపసృప్యం గమ్యం ఏతద్ ఇతి జ్యూభూ ఆది ఆయతనం ప్రకృత్య వ్యపదేశః భవతి. దానికి విపర్యయేణ వ్యతిరేకంగా అవిద్య వల్ల కలిగే రాగాలు, ద్వేషాలు, భయాలు, మోహాలు మొదలైన దోషాలన్నింటిలో నుంచి బయటపడడమే ముక్తి. మోక్షం అంటే ఏమి అని ఒక డెఫినిషన్ ఇస్తున్నారు మన గురువుగారిక్కడ. ముక్తి ఎందులో నుంచి మనము ముక్తులమవ్వాలి, బయటపడ్డం దేంట్లో నుంచి అంటే, ఇదిగో ఈ దేహం నేను అనుకోని కూర్చొని, ఆ దేహం చూసి ఎవడైనా మెచ్చుకున్నాడంటే, "ఏం చాలా రోజు రోజుకి అందంగా తయారవుతున్నావు" అనగానే ఇంక వాడి మీద ప్రేమ పెంచుకోవడం. "ఏం రోజు రోజుకి అట్లా ముసలివాడిలాగా తయారవుతున్నావు" అనగానే ద్వేషం పెంచుకోవడం. ఈ రకంగా ఉండడం కాకుండా, ఇటువంటి దోషాలన్నింటితో కూడి ఉండకుండా, ఆ దోషాలన్నింటిలో నుంచి బయటబడిపోవడము పేరు ముక్తి. దాని పేరు మోక్షం. ఆ రకంగా ఇటువంటి దోషాల్లో నుంచి బయటపడ్డ వాళ్ళెవరున్నారో, "ఏమి నువ్వు రోజు రోజుకి ఇంత అందంగా ఉన్నావు" అంటే గూడా వాడు పట్టించుకోడు. రోజు రోజుకి ఇట్లా "ఏమిరా అంత నీరసంగా తయారయ్యావు" అన్నా వాడు పట్టించుకోడు. "ఆహా! నువ్వు ఎంత జ్ఞానివిరా నీకున్నంత తెలివితేటలు ఎవరికీ లేవు" అన్నా వాడేమనుకోడు. "ఏమిరా నీకు ఏమీ అర్థమవ్వదు ఇట్ట తయారయ్యావు" అన్నా వాడు పట్టించుకోడు. ఇటువంటి దోషాలు వాడికి లేవు పట్టించుకునే దోషాలు. ఆ రకంగా ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళు ముక్తులు. వాళ్ళ చేత ఉపసృప్యం అంటే గమ్యం. పొందబడే తత్వం ఏతత్ ఇదేదున్నదో అదే. దాని గురించే ఇక్కడ జెప్తున్నారు. జూ, భూ, ఆది ఆయతనం. ఆకాశానికి, భూమికి, అంతరిక్షానికి, మనసుకు, ప్రాణాలకు, వాటికి, వీటికి అన్నింటికి ఏది ఆయతనమై ఉన్నదో అని చెప్పబడుతూ ఉన్నది ప్రకృత్య. దాన్ని ఆ పరబ్రహ్మాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ వ్యపదేశః భవతి. ఉపదేశం జరుగుతూ ఉన్నది కాబట్టి, దేన్ని అల్లుకుని ఓతప్రోతంగా ఇవన్నీ ఉన్నాయో అని చెప్తూ ఉన్నది పరబ్రహ్మ గురించే అని మన సిద్ధాంతి చెప్పగానే, మన పూర్వపక్షి ప్రశ్న కథం ఎట్లా అని అడుగుతున్నాడు. ఇంక మన సిద్ధాంతి జవాబు చెప్తూ ఉన్నారు. భిద్యతే హృదయ గ్రంథిః ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని ముండకోపనిషత్తు చెప్తున్నది. తస్మిన్ పరావరే దృష్టే ఎవరైతే ఆ పరావరాన్ని పరము అంటే కారణమై ఉన్నదో, అవరము అంటే కార్యమై ఉన్నదో, ఇటువంటి వాటన్నింటినీ కూడి ఉన్న వీటన్నింటికీ కారణమై ఉన్న ఏ తత్వం ఉన్నదో దాన్ని చూసిన వాడు ఎవడున్నాడో అటువంటి వాడి హృదయ గ్రంథులన్నీ భిద్యతే భేదించుకుని పోతాయి. వాడిలోని సర్వ సంశయాలు ఛిద్యంతే ఛేదించుకుని పోతాయి. వాడిలో కర్మలన్నీ గూడా క్షీణించుకుని పోతాయి అని చెప్పింది గదా! ఇత్యుక్త్వా బ్రవీతి. ఇంకేమన్నదంటే తథా విద్వాన్ నామరూపాద్ విముక్తః పరాత్ పరం పురుషముపైతి దివ్యమితి ముండకే. తథా అదే విధంగా మన విద్వాంసుడు అంటే ఆత్మజ్ఞాని, ఆత్మవిద్య కలిగిన వాడు నామరూపాత్ నామాలు రూపాలతో కూడి ఉన్న ఈ జగత్తేదున్నదో దాన్నించి విముక్తము బయటబడిపోయాడంటే అటువంటి వాడు ఈ పరము, అవరమనేం చెప్పుకున్నామో వాటన్నింటికి కూడా పరమై ఉన్న పరమ పురుషము దివ్యమై ఉన్నదేదున్నదో దాన్ని ఉపైతి పొందుతాడు అని చెప్పింది. బ్రహ్మణః చ ముక్తోపసృప్యత్వం ప్రసిద్ధం శాస్త్రే యదా సర్వే ప్రముచ్యంతే కామాః ఏ అస్య హృది శ్రితాః అథ మర్త్యః అమృతః భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే ఇతి బృహదారణ్యకే. ఈ బ్రహ్మము ఎటువంటిది అంటే ముక్తుల చేత ఉపసృప్యత్వం పొందబడేది అని శాస్త్రంలో ప్రసిద్ధంగా అన్ని చోట్ల చెప్తారు. యదా ఎప్పుడైతే ఎవరైతే ఏ ఏ సర్వ కామాలు ఉన్నాయో వాడి హృది శ్రితాః వాడి హృదయాన్ని మనసుని ఆశ్రయించి ఏ ఏ కోరికలన్నీ ఉన్నాయో అవన్నీ యదా ఎప్పుడైతే ప్రముచ్యంతే వదిలిపోతాయో అధ ఇంకప్పుడు ఆ మర్త్యః అంతవరకు వాడు పాపము మరణ స్వభావంతో ఉంటాడు మృతత్వంతో. కానీ
ఎప్పుడైతే వాడి మనసులో కోరికలన్నీ ఊడిపోతాయో, జారిపోతాయో, విడిపోతాయో, అప్పుడే వాడు వెంటనే అమృతః భవతి వాడు ఈ మృతత్వంలో నుంచి అమృతత్వంలోకి వెళ్ళిపోతాడు. ఎట్లా? కోరికలు తొలగ్గానే వాడికి అమృతత్వం ఎందుకు కలుగుతుంది అంటే, ఆ లైనప్ చూద్దాము, ఆ స్టెప్స్ చూద్దాము. కోరికలు ఉన్నాయి అంటే, వాటిని సాధించాలి అన్న ఆశ, సంకల్పం కలుగుతుంది. ఆ సంకల్పం కలగ్గానే వాడు కర్త అవుతాడు. అందుకని ఏవో ఒక కర్మలు చేస్తాడు. ఆ కోరిక తీర్చుకోవడం కోసం. వాడు ఆ విధంగా ఆ సంకల్పం కలగ్గానే కర్మ చేయడం మొదలుబెడతాడు కాబట్టి కర్త అవుతాడు. దానితో ఏమవుతుందంటే వాడు కర్తగా ఉండి ఆ కర్మ చేయడం కోసం ఉపాధి కావాల్సి వస్తుంది. అందుకని ఈ ఉపాధి ఉండాలి అంటే జన్మ గావాలి కాబట్టి వాడు జన్మ పొందుతాడు. జన్మ ఉన్నది అంటే మరణం తప్పనిసరి. కాబట్టి వాడికి మృతత్వం ఉంటుంది. వాడు మర్త్యుడైపోతాడు. కోరిక ఉన్నవాడు ఆటోమేటిక్‌గా ఈ స్టెప్స్‌లో జారుకుంటూ వెళ్లి వాడు మర్త్యుడవుతాడు. కోరిక ఉన్నది అంటే దాన్ని తీర్చుకోవాల్సి వస్తుంది. కోరిక తీరాలి అంటే వాడు అందుకోసం ఏదో పని చెయ్యాలి. పని చెయ్యాలి అన్న సంకల్పం కలిగితే వాడు కర్త అవుతాడు. కర్మ చెయ్యడం కోసం ఉపాధి కావాలి. ఉపాధి కావాలంటే జన్మ వస్తుంది. జన్మ వస్తే మరణంతో సహా వస్తుంది కాబట్టి వాడు మర్త్యుడవుతాడు. ఒకవేళ వాడికి ఆ కోరికలేమీ లేవంటే వాడేమి కర్మలు చేయనవసరం లేదు. కాబట్టి వాడికి జన్మ అవసరం లేదు. జన్మ లేకపోతే మరణం లేదు. కాబట్టి వాడు ఆటోమేటిక్ అమృతత్వంతో ఉంటాడు. ఇంకింతే విషయం. చాలా ఈజీ మ్యాటర్. కష్టం ఎక్కడుంది అంటే కోరికలు లేకుండా చేసుకోవడమే. కోరిక ఉన్నది గాబట్టే జన్మల్లో ఉంటారు ఎవరైనా సరే. ఇంక వాడు ఆ స్థితికొచ్చాడంటే కోరికలు లేవంటే కర్మలు లేవు. కర్మలు లేకపోతే వాడు కర్త గాదు. కాబట్టి వాడికి ఉపాధి అవసరం లేదు. కాబట్టి జన్మ లేదు. అందుకని వాడు అమృతం. ఇంకప్పుడు వాడు అమృతం అయ్యాడంటే ఏం జేస్తాడు? బ్రహ్మ సమశ్నుతే బ్రహ్మం సమానమైపోతాడు. బ్రహ్మమైపోతాడోచ్. ఇతి ఏవం ఆదౌ మనకు మన ఉపనిషత్తులు, వేదాలు చెప్తూనే ఉంటాయి. ప్రధానాదీనాంతో నీ ప్రధానం పట్టుకుందాం పటు. ఇప్పుడు ఇదంతా జరగాలంటే మనం దేన్ని పట్టుకోవాలి? పరబ్రహ్మను పట్టుకుంటేనే మనకిదంతా జరిగేది. నువ్వు చెప్పినట్టు ఇక్కడ ఈ భూమి, ఆకాశం, అంతరిక్షం, మనసు, ప్రాణాలు ఇవన్నీ గూడా ప్రకృతిని తగులుకొని ఉన్నాయి అని నువ్వన్నట్టు మనం ఒప్పుకున్నామనుకో. దానికి ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాము. ప్రధానాదీనాం తు న క్వచిత్ ముక్తోపసృప్యం అస్తి ప్రసిద్ధం. ప్రధానము అని నువ్వేది జెప్తున్నావో మొదలైన వాటన్నింటికి క్వచిత్ ఎక్కడా గూడా ముక్తోపసృప్యం ముక్తులు వెళ్ళి ప్రకృతికి తగులుకున్నారు అని ఎక్కడా చెప్పలేదు కదా! నా ప్రసిద్ధం. ఎక్కడైనా జెప్పారా? ముక్తులు పోయి ప్రకృతిని తగులుకున్నారని నువ్వు విన్నావా ఎక్కడైనా? ప్రకృతి నించే వాళ్ళు ముక్తులవుతారని కదా! మనకు చెప్తూ ఉన్నాయి వేదాలన్నీ. ప్రకృతిని తగులుకున్నవాడు బంధంలో ఉంటాడని జెప్తుంది మనకు వేదము. ప్రకృతిని తగులుకొని ఉన్నవాడు మొత్తం అన్నీ బోయి మనసు, ప్రాణాలు, ఇంద్రియాలు, జౌ, ఆకాశం, అంతరిక్షం అన్నీ బోయి దాన్ని తగులుకుంటే, అప్పుడు ముక్తులు పోయి దాన్నెందుకు తగులుకుంటారు? దాన్నొదిలించుకుంటారు. అందుకని ముక్తుల చేత ఉపసృప్యమవ్వవలసినది ఎప్పుడైనా సరే ప్రధానానికి దూరంగా ఉండవలసిందే. కాబట్టి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ప్రధానం కాదు. అపి చ తం ఏవ ఏకం జానథ ఆత్మానం అన్యావాచః విముంచథా అమృతస్యైవ సేతుః ఇతి వాగ్విమోహపూర్వకం విజ్ఞేయత్వం ఇహ జ్యూభూ ఆది ఆయతనస్య ఉచ్యతే. తం ఏవ ఏకమాత్మానం జానథ కాబట్టి తం ఏవ ఆయన దాన్నే ఆ ఒక్క దాన్ని ఆత్మను తెలుసుకో. దాన్నొక్కదాన్ని తెలుసుకోవాల్సి ఉంది తెలుసుకోండి. వేరే మాటలన్నీ వదిలిపెట్టండి. అమృతత్వానికి ఇదే మార్గము సేతువు అని ఇతి వాగ్విమోహపూర్వకం. ఇంకా అన్ని మాటలు కట్టిపెట్టు. వట్టి మాటలన్నీ కట్టిపెట్టండి. అన్యమైన మాటలన్నీ వదిలిపెట్టండి. కట్టిపెట్టండింకా. ఇదొక్కటే తెలుసుకోండి అని విజ్ఞేయత్వం తెలుసుకోవలసింది ఇదే అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి భూ ఆది ఆయతనస్య ఉచ్యతే. భూ ఆది ఆయతనం అని ఏది చెప్తున్నారో అన్నింటికి ఓతప్రోతంగా ఆధారమై ఉన్నదేదున్నదని చెప్తున్నారో అది ప్రధానం అవ్వడానికి వీల్లేదు.
తచ్చ శృత్యంతరే బ్రహ్మణః దృష్టం. అట్లానే బ్రహ్మ గురించి వేరే ఇక్కడ మనం చూపించుకున్న బృహదారణ్యకమే కాదు, వేరే చోట్ల కూడా చెప్తారు. మనం పైన చూసిన మంత్రమే కాదు, మనకు ఇదే విషయాన్ని ఎక్కడ చెప్పారు? ఇది రెండోది. మొదటి సూత్రంలో ఇక్కడ ముండకోపనిషత్తు కదా మనము విచారణ చేస్తున్నాము. శృత్యంతరం అంటే వేరే శృతిలో కూడా ఇదే విధంగా బృహదారణ్యకంలో మళ్ళీ ఏం చెప్తున్నారు? తం ఏవ ధీరః విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వతి బ్రాహ్మణః న అనుధ్యాయాత్ బహూన్ శబ్దాన్ వాచః విజ్ఞాపనం హి తత్ ఇతి బృహదారణ్యకే. తం ఏవ దాన్నే, ఆ ఒక్క దాన్ని అదేదున్నదో దాన్ని, అధీరుడు ఆ బ్రాహ్మడో బ్రహ్మ మార్గంలో ఉన్నవాడు, బుద్ధి కలిగిన వాడు, జ్ఞాన మార్గంలో ఉన్నవాడో. ధీరుడు అంటే జ్ఞాన మార్గంలో ఉన్నవాడు, బ్రాహ్మడు అంటే బ్రహ్మ మార్గంలో ఉన్నవాడు. దాన్నొక్కదాన్ని విజ్ఞాయ తెలుసుకుని ప్రజ్ఞాం కుర్వతి ప్రజ్ఞం చేస్తాడు. ప్రకృష్టమైన జ్ఞానం, ఆత్మజ్ఞానం చేస్తాడు ఆయన. అంతేగాని దాన్ని వదిలిపెట్టి బ్రహ్మ మార్గంలో జ్ఞాన మార్గంలో ఉన్నవాడు బ్రహ్మని జ్ఞానాన్ని వదిలిపెట్టి అనాత్మల్ని పట్టుకుంటాడా? కాదు గదా. మీరు కూడా ఏం చెయ్యాలి అంటే దాన్ని వదిలిపెట్టి బహూన్ శబ్దాన్ నా అనుధ్యాయాత్, మీరు ప్రజ్ఞను జ్ఞానాన్ని పట్టుకోండి, అర్థాన్ని పట్టుకోండి. బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానులు, బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఆ శబ్దాలు, వేదవాక్యాలు చెప్తున్న మాటల్లోని, శబ్దాల్లోని అర్థాన్ని, తత్వాన్ని పట్టుకోండి. బహూన్ శబ్దాన్ నా అనుధ్యాయాత్, పనిగట్టుకుని మాటల్ని పట్టుకుని కూర్చోకండి. ఎన్నో ఉంటాయి శబ్దాలు, అనంతంగా ఉంటాయి పదాలు, ఎన్నో వేలు ఉంటాయి వాక్యాలు. వాటన్నింటినీ పట్టుకొని కూర్చోకండి వ్యర్థంగా. వాటిని ధ్యానం చెయ్యకండి. మాటలన్నీ బై హార్ట్ చేసుకుంటూ కూర్చోకండి. పద్యాలన్నీ పాటలు గట్టి పాడుకుంటూ నోటికొచ్చేదాకా కంఠోపాఠం చేసి నేర్చుకుని కూర్చోకండి. అంత మాత్రమే చేసి కూర్చోకండి. భగవద్గీతలున్నాయంటే మొత్తం అన్ని పద్యాలు నేను కంఠోపాఠం చేస్తాను. లేకపోతే ఏదో వ్యాకరణం ఉన్నదంటే సూత్రాలన్నీ నేర్చుకుంటాను. లేకపోతే డిక్షనరీ ఉన్నది అంటే ప్రతి పదానికి ఎన్నెన్ని నానార్థాలున్నాయి అన్నీ నేర్చుకుంటాను గాదు. ఎందుకు? ఎందుకు? ఉంటాయి, ఎన్నో ఉంటాయి శబ్దాలు. శబ్దాలు పట్టుకుని కూర్చుంటే ఉపయోగం లేదు. అర్థం పట్టుకోండి. బహూన్ శబ్దాన్ ధ్యానం చెయ్యడము తగదు, చెయ్యరాదు. నా అనుధ్యాయాత్ బహూన్ శబ్దాన్. ఎందుకు? అట్లా చేస్తే వాచః విజ్ఞాపనం హి తత్, శబ్దాలకు గూడా నీరసం వస్తుంది మీరట్లా చేశారంటే. శబ్దాలకు గూడా నీరసం వస్తుంది. ఊరికనే కంఠశోష. కంఠోపాఠం చేసి కూర్చుంటే ఊరికనే పదాలు, పద్యాలు, మంత్రాలు, శ్లోకాలు ఊరికనే బై హార్ట్ చేస్తారు. కంఠోపాఠం చేసి గుడ్డెది చేలో పడ్డట్టు అర్థం తెలియకుండా అప్పజెప్తారంటే ఏం ఉపయోగము? కంఠశోష తప్ప ఏమీ లాభం లేదు. అర్థం పట్టుకోండి అని మన బృహదారణ్యకం కొంచెం గట్టిగానే చెప్పింది కూడా. తస్మాతపి ద్యూభువాది ఆయతనం పరబ్రహ్మ. అందుకని పదాలు పట్టుకొని కూర్చోరాదు, శబ్దాలు పట్టుకుని కూర్చోరాదు. వీటి వెనకాల ఉన్న అర్థము ఒక్కటే ఉన్నదది పరబ్రహ్మము. కాబట్టి వీటన్నింటికి ఆధారం అదే అని మనం ఈ సూత్రం దాని భాష్యం ద్వారా కూడా పూర్తి చేసాము. ఇప్పుడు ఇంకొక సూత్రం చూద్దాము. నా అనుమానం అతత్శబ్దాత్. అయితే ఎందుకు దాన్ని ప్రధానమని అనుకోవచ్చు అంటే చెప్తారు కారణాలు. ప్రతిదీ ప్రధానాన్ని ఆశ్రయించే ఉంటుంది. ఏదైనా సరే ప్రధానమే కారణము. ప్రతి దానికి ప్రధానమే కారణము. ప్రధానం నుంచే అన్నీ వస్తాయి అని ఎట్లా చెప్తారు అంటే అనుమాన ప్రమాణం వల్ల. శాస్త్ర ప్రమాణం పక్కన పెట్టి అనుమాన ప్రమాణం వల్ల మాత్రము కారణము ప్రధానము, ప్రకృతి అని చెప్తారు. దాన్నే అవ్యక్తం అంటారు, ప్రకృతి అంటారు, ప్రధానం అంటారు. దాన్ని కారణం అంటారు. ఎందుకు అంటే అనుమాన ప్రమాణంతోటి వాళ్ళు చెప్తారు. శాస్త్ర ప్రమాణం పక్కన పెట్టి.
అయితే శాస్త్రంలో ఎక్కడా తత్శబ్దం లేదు. తత్ గురించి అర్థం చెప్పేటప్పుడు ప్రధానమన్న అర్థం చెప్పలేదు. కాబట్టి ప్రధానమని అర్థం చెప్పే శబ్దాలు, తత్శబ్దాలు లేకపోవడం చేత అతత్ శబ్దాత్ ఓన్లీ అనుమాన ప్రమాణంతోటి ఇక్కడ చెప్పబడుతున్నది ప్రధానం అని చెప్పడానికి కుదరదు నా అని ఈ సూత్రానికి స్థూలంగా అర్థము. దాని భాష్యం చూద్దాము. యథా బ్రహ్మణః ప్రతిపాదకः వైశేషికः హేతుః ఉక్తः న ఏవం అర్థాంతరస్య వైశేషికः హేతుః ప్రతిపాదకः అస్తి ఇతి ఆహ. యథా ఏ విధంగానైతే బ్రహ్మను ప్రతిపాదించే విశేషమైన శబ్దాలు హేతువుతో సహా చెప్పబడ్డాయో మన వేదం నిండా, ఏవం ఈ విధంగా అర్థాంతరస్య వేరే పదార్థాన్ని చూపించి ప్రధానమో, జీవుడో, ఇంకేంటో వేరే దేవతో చూపించి చెప్పే విశేషమైన శబ్దాలు, వాటికి ఉన్న విశేషమైన వాటి అర్థాలను ప్రతిపాదించే మాటలు నా అస్తి లేవు ఇతి ఆహా అని చెప్తున్నారు. మనకెక్కడ చెప్పినా సరే అన్నింటికీ ఆధారం పరబ్రహ్మమే అని చెప్పడానికి పనికొచ్చే వేదవాక్యాలు, శబ్దాలు, వాటి అర్థాలు చాలా ఉన్నాయి గాని, ప్రధానమని నిరూపించడానికి, ప్రధానం లాంటివన్నీ నిరూపించడానికి ఏమీ లేవు. నా అనుమానం, నా అనుమానికం సాంఖ్య స్మృతి పరికల్పితం ప్రధానం ఇహ జ్యూభూ ఆది ఆయతనత్వేన ప్రతిపత్తవ్యం. అనుమానం ప్రమాణంతో ఆనుమానికంగా సాంఖ్యుల చేత, సాంఖ్య స్మృతులు అంటే సాంఖ్య శాస్త్రం, వాళ్ళ చేత పరికల్పించబడ్డ, కొత్తగా పుట్టించబడ్డ ఏ ప్రధానం ఉన్నదో వాళ్ళే కల్పించారు, శాస్త్రం కాదు. వేదం చెప్పిన విషయం కాదు. వాళ్లకు ఆ శాస్త్ర ప్రమాణం అవసరం లేదు. సొంతంగా వీళ్ళే ఇంకొక శాస్త్రాన్ని తయారు చేసుకుని అనుమాన ప్రమాణంతోటి అందులో ప్రధానమని ఒకదాన్ని కల్పించి దాని గురించి చెప్తూ వస్తారు గాని, వాళ్ళు కల్పించి చెప్పిన ప్రధానాన్ని పట్టుకొచ్చి ఇక్కడ ధ్యూ, భూ మొదలైన వాటన్నింటికి ఆధారమై ఉన్నది అదే, ఆ ప్రధానమే అనడానికి కుదరదు. నా ప్రతిపత్తవ్యం, ఆ విధంగా దాన్ని అంగీకరించలేము. తస్మాత్ ఎందుకు అతత్ శబ్దాత్, దానికి సంబంధించిన శబ్దాలు లేవు కాబట్టి. తస్య అచేతనస్య ప్రధానస్య ప్రతిపాదకః శబ్దః తత్శబ్దః. వాళ్ళు మన సాంఖ్యులు కల్పించిన ప్రధానాన్ని ఉద్దేశించి, ఆ అచేతనమైన జడ పదార్థాన్ని ఉద్దేశించి దాన్ని ప్రతిపాదించే శబ్దాలు లేవు కాబట్టి ఆ శబ్దాలు తత్శబ్దాలు. న తత్శబ్దః అతత్శబ్దః, అటువంటి శబ్దాలు లేకపోవడం కాబట్టి మనము దాన్ని అంగీకరించలేము. నహి అత్ర అచేతనస్య ప్రధానస్య ప్రతిపాదకః కశ్చిత్ శబ్దః అస్తి येन అచేతనం ప్రధానం కారణత్వేన ఆయతనత్వేన వా అవగమ్యేత. అత్ర ఇక్కడ అచేతనమైన ప్రధానాన్ని ప్రతిపాదిస్తూ ఉన్న శబ్దము కశ్చిత్ న, ఎక్కడ లేను కూడా లేదు, నాస్తి. ఉన్నది అంటే అదిగో అచేతనమైన ప్రధానమే కారణంగా, ఆ అచేతనమైన ప్రధానమే ఆయతనంగా, అన్నింటికీ ఆధారంగా, అన్నీ ఓతప్రోతంగా దాన్నే ఆధారం చేసుకుని ఉన్నాయి అని మనం తెలుసుకోవచ్చు, అవగమ్యం. కానీ అటువంటివి నాస్తి, లేవు కాబట్టి కుదరదు. కానీ దానికి విరుద్ధంగా ప్రధానం పక్కన పెట్టి, అచేతనమైన ప్రధానాన్ని పక్కన పెట్టి, చేతనమైన పరబ్రహ్మని చూపించి దానికోసం చెప్పే వాక్యాలు, శబ్దాలు చాలా ఉన్నాయి మనకు. తద్విపరీతస్య చేతనస్య ప్రతిపాదక శబ్దః అత్ర అస్తి. ఈ ప్రధానానికి అంటే అచేతనమైన ప్రధానానికి విపరీతంగా చైతన్యమైన ఏ వస్తువు ఉన్నదో దాన్ని ప్రతిపాదిస్తూ ఉన్న శబ్దాలు చాలా ఉన్నాయి. యః సర్వజ్ఞః సర్వవిత్ ఇతి ముండకే, సర్వజ్ఞము, సర్వవిత్ అని ముండకంలో ఇత్యాది చాలా ఉన్నాయి. అతః ఏవ న వాయుః అపి ఇహ జ్యూభూ ఆది ఆయతనత్వేన ఆశ్రయతే. కాబట్టే అచేతనమైనవి ఏవి ఇక్కడ మనం స్వీకరించడానికి వీల్లేదు. అచేతనమైన ప్రధానమే కాదు, అచేతనమైన వాయువు మొదలైనవి కూడా కాదు. వాటిని ఈ ధ్యూ, భూ ఆదిగా ఉన్న వాటన్నింటికీ ఆయతనంగా
నా ఆశ్రయతే మనము దాన్ని ఆ విధంగా స్వీకరించలేము, ఆశ్రయించలేము అని ఆ సూత్రము, దాని భాష్యము. తర్వాత సూత్రం చూద్దాము. ప్రాణభృత్ చ, నువ్వు చెప్పే జీవుడు కూడా కాదు. మళ్ళీ జీవుడు అనుకునేవు, నేను ప్రధానం కాదు అనగానే నువ్వు జీవుడిని పట్టుకొస్తావు. కాబట్టి నేను ముందే చెప్తున్నాను. జీవుడు కూడా, ప్రాణాన్ని ధరించేవాడు కూడా కాదు అని ఆ సూత్రానికి అర్థము. యద్యపి ప్రాణభృతః విజ్ఞానాత్మనః ఆత్మత్వం చేతనత్వం చ సంభవతి, తథాపి ఉపాధి పరిచ్ఛిన్న జ్ఞానస్య సర్వజ్ఞత్వాత్ అసంభవే సతి అస్మాత్ ఏవ అతత్శబ్దాత్ ప్రాణభృత్ అపి న ద్యుభు ఆది ఆయతన ఆశ్రయితవ్యః. యద్యపి అంటే మన ప్రాణభృత్ ఉన్నాడు కదా, మన జీవుడు. జీవుడిని విజ్ఞానాత్మ అని పిలుస్తారు ఎట్లయినా. కాబట్టి ఆత్మత్వం ఉన్నది పాపం వాడికి. జీవుడికి ఆత్మత్వం ఉన్నది. వాడు మరి జడ పదార్థం గాదు. వాడు పాపము చైతన్యమే. వాడికి ఆత్మత్వము, చైతన్యత్వము రెండూ సంభవతి ఉన్నా గూడా తథాపి ఉపాధి పరిచ్ఛిన్నమైన జ్ఞానం అది. ఉపాధి చేత పరిచ్ఛిన్నమై ఖండమైపోయిన జ్ఞానం. సర్వజ్ఞం అని చెప్పడం కుదరదు. కాబట్టి అటువంటి పరిచ్ఛిన్న జ్ఞానంతో ఉన్న ప్రాణభృత్ జీవుణ్ణి పట్టుకొచ్చి సర్వజ్ఞత కావలసి ఉన్న ఈ స్థితిలో వీడేవాడు అని చెప్పడం కుదరదు. సర్వజ్ఞత్వాది అసంభవే సతి. సర్వజ్ఞత్వము మొదలైనవి, సర్వవిత్ మొదలైనవి అసంభవం కాబట్టి తస్మాత్ అతత్ శబ్దము పైన చెప్పుకున్నట్టు అతత్ శబ్దం, అటువంటి శబ్దాలు జీవుణ్ణి పట్టుకొచ్చి అన్నింటికీ ఆధారము, జీవుడు సర్వజ్ఞుడు అని చెప్పిన పదాలు లేవు కాబట్టి ప్రాణభృతపి, ప్రాణభృత్ కూడా జూభూ ఆది ఆయతనానికి ఆశ్రయం నా కాదు. నచ ఉపాధి పరిచ్ఛిన్నస్య విభోః ప్రాణభృతః జూభూ ఆది ఆయతనత్వమపి సమ్యక్ సంభవతి. ఉపాధి చేత పరిచ్ఛిన్నమైపోయి ఉన్నవాడు జీవుడు అవిభోహో, వాడికి పూర్తి విభుత్వం కూడా లేదు, పరిచ్ఛిన్నంగా ఉంటాడు వాడు. అటువంటి దేహి, ఆ ప్రాణభృత్, ఆ జీవుడు ద్యూభూ ఆది ఆయతనము, పృథివీ, అంతరిక్షము, ఆకాశము, ప్రాణము, మనసు ఇటువంటి వాటన్నింటికి ఆధారమై ఉండడం అన్నది సమ్యక్ అసలు ఏ విధంగా కంప్లీట్‌గా నా సంభవతి కుదరదు. మళ్ళీ వీడిని సెపరేట్‌గా ఎందుకండి గురువుగారు చెప్పడం. ప్రాణభృత్ అని కూడా ఇందులో యాడ్ చేసేయొచ్చు కదా. నా అనుమానం అతత్ శబ్దాత్‌లోనే ఈ ప్రధానం కూడా కాదు అని చెప్పి జీవుణ్ణి కూడా ఈ పారాగ్రాఫ్‌ని కూడా ఇందులో పెట్టొచ్చు కదా. సెపరేట్‌గా ఒక సూత్రం ఎందుకు మనకు అనే అనుమానం వస్తుందేమో అని పృథగ్యోగకరణం ఉత్తరార్ధం. దీని గురించి తర్వాత ఇంక 2, 3 సూత్రాలున్నాయి కాబట్టి పృథగ్యోగము అంటే విడదీయవలసి వచ్చింది. ప్రధానం గురించి పైన చెప్పి ప్రాణంతో ఉన్నవాడు జీవుడు, వీడి గురించి ఇంకా 2 సూత్రాల్లో మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువగా క్షుణ్ణం చేద్దాం దాన్ని గూడా. ఆ థాట్ గూడా మళ్ళీ పైకి లేవకుండా దాన్ని గూడా నలుపుదామని దాన్ని వేరుగా పెట్టారు అని రాశారు మన శంకర్ల వారు. కాబట్టి మళ్ళీ జీవుడినే దంచుదాం. క్షుణ్ణం చేయడం అంటే దంచడం. ఇంకోసారి దంచుదాం వాడిని. వాడు నిజంగా మనము పెట్టిన పరీక్షలకి ఆ జీవుడు సర్వజ్ఞత్వము, సర్వవేత్త అయి ఉండడము, ఇటువంటివన్నింటికి వాడు సర్వగతత్వము అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే వాడు నిలబడేది మరి. ఇవన్నీ లేవు, పరిచ్ఛిన్నమై ఉన్నాడంటే పనికిరాడు. మళ్ళీ ఇంకా కొన్ని టెస్టులు పెట్టి చూద్దాము. భేద వ్యపదేశాత్, అసలు జీవుడు వేరు, పరమాత్మ వేరు అని వేరు చేసి చూపించింది మనకు మన ఈ మంత్రము. కాబట్టి కూడా జీవుడు మనకిక్కడ చెప్పబడుతున్న అన్నింటికీ ఆధారమై ఉన్న పరమాత్మ కాదు అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థము. భేద వ్యపదేశః చైహ భవతి, ఇక్కడ భేదాన్ని చూపిస్తూ ఉపదేశం చేసింది మనకు మన ఉపనిషత్. తమ్యేవ ఏకం జానథ ఆత్మానం ఇతి జ్ఞేయ జ్ఞాతృభావేన. తమ్ ఆత్మానం, ఆ ఆత్మను ఏకం దాన్నొక్కదాన్ని ఏవా జానథ తెలుసుకోండి అని చెప్పింది. కాబట్టి తెలుసుకునేవాడు, తెలుసుకోబడే వస్తువు, జ్ఞేయము, జ్ఞాత
అని రెండుగా చూపించింది కాబట్టి కూడా ఈ జీవుడు మనము చెప్పుకుంటూ ఉన్న పరబ్రహ్మ పదార్థం కాదు. తత్ర ఇక్కడ ప్రాణభృత్ తావత్ ముముక్షుత్వాత్ జ్ఞాత. ప్రాణభృత్ ఎంతవరకు? తావత్ ఇంతవరకే. వాడు ముముక్షుత్వంతోటి ఉంటాడు కాబట్టి వాడు తెలుసుకుంటూ ఉంటాడు. మోక్షం కావాలి కాబట్టి దానికి కావలసిన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. వాడు జ్ఞాత. ఇప్పుడు ఏదైతే పరిశేష న్యాయంతో మిగిలిపోయిందో ఆత్మశబ్దవాచ్యమైంది అది బ్రహ్మ. జూభూ ఆది ఆయతనమితి గమ్యతే నా ప్రాణభృత్. మనకు ప్రాణభృత్ అంటే జీవుడు ముముక్షుత్వాన్ని కోరుతూ ఉంటాడు కాబట్టి వాడు జ్ఞాత. జ్ఞాత పోయాడంటే మిగిలిందెవడు? పరిశేష న్యాయంతోటి జ్ఞేయము. ఆ జ్ఞేయ శబ్దవాచ్యం ఏదున్నదో ఆత్మ అన్నది ఇక్కడ బ్రహ్మము. అంతేగాని ప్రాణభృత్ నా. ఇక్కడ చెప్పబడుతున్నది జూభూ ఆది ఆయతనం బ్రహ్మ అని దానికి భాష్యం. ఎందుకు? మళ్ళీ చూద్దాం పట్టు. ప్రకరణాత్. ఆ ప్రకరణమే అసలు పూర్తిగా అసలు ఈ సెక్షన్ అంతా, ఈ ప్రకరణం అంతా, అధికరణము మాట్లాడుతున్నదే పరబ్రహ్మ గురించి. కాబట్టి ప్రకరణం చ ఇదం పరమాత్మనః. పరమాత్మ గురించి చెప్పే ప్రకరణంలోనే ఉన్నాము కాబట్టి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ఆటోమేటిక్గా అనుమానం లేదు పరమాత్మ గురించే. కస్మిన్ను భగవః విజ్ఞాతే సర్వం ఇదం విజ్ఞానం భవతి ఇతి ముండకే. గురువుగారు దేన్ని తెలుసుకుంటే ఇదంతా తెలియబడుతుందో దాని గురించి చెప్పండి అని మన శిష్యుడు అడిగిన ప్రశ్నకి జవాబు మొదలవుతూ ఉన్నది. ఇది ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన అపేక్షణాత్. ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు అవ్వాలి కాబట్టి ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయండి అని అడగగానే ఆయన ఇవన్నీ చెప్తూ వచ్చారు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నామో, ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకోవడం ఉండాలి అంటే అది పరబ్రహ్మమే అయి ఉండాలి. పరమాత్మని సర్వాత్మకే విజ్ఞాతే సర్వం ఇదం విజ్ఞాతం స్యాత్ న కేవలే ప్రాణభృతి. పరమాత్మ అయిన ఆ సర్వాత్మకుడిలోనే, అటువంటి విజ్ఞానంలోనే, అటువంటి తత్వం గురించిన విజ్ఞానంతోటే ఇదం సర్వం విజ్ఞాతం స్యాత్ అన్నీ తెలియబడతాయి. ఏ సర్వాత్మకుడైన పరమాత్ముడి గురించి తెలుసుకుంటే ఇంకా ఏది వేరేది కొత్తగా సపరేట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో, ఏ ఒక్క పరమాత్మ గురించి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అది ఆ పరమాత్మే అయి ఉండాలి. మరి కేవలం ప్రాణభృతమైన మన జీవుడి గురించి తెలుసుకుంటే ఏం ఉపయోగం? నా గురించి మీనా గురించి తెలుసుకుంటే ఏం ఉపయోగం? లేదా మీ గురించి మీ వేరువేరుగా ఇక్కడ కూర్చొని వింటూ ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుంటే ఏం ఉపయోగం? ఎన్ని తెలుసుకుంటే ఏం ఉపయోగం? ఎంత కాలం తెలుసుకుంటే ఏం ఉపయోగము? ఏమైనా ఉపయోగం ఉన్నదా? లేదు కదా. ఇవన్నీ లౌకికమైన విషయాలు, అసత్ పదార్థాలు. వీటి గురించి తెలుసుకుంటే ఉపయోగం లేదు కానీ జీవుల గురించి, అసలు బ్రహ్మం గురించి తెలుసుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు అని ఆ సూత్రము, దాని భాష్యము. తర్వాత సూత్రం చూద్దాము. స్థితి అదనాభ్యాం చ. అదిగదిగో ఒకానొక చెట్టున్నది, దానికి ఒక కొమ్మున్నది, ఆ కొమ్మ పైన 2 పిట్టలున్నాయి. ఒక పిట్టేమో తింటూ ఉంటుంది, ఏడుస్తుంటుంది. ఒక పిట్టేమో తినకుండా చూస్తూ ఉంటుంది అని ఒక కథ ఉన్నది కదా. దాన్ని బట్టి కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది పరబ్రహ్మమే అని ఆ సూత్రానికి అర్థము. ఇప్పుడు దాన్ని భాష్యం చూద్దాము. జ్యూభూ ఆది ఆయతనంచ ప్రకృత్య द्वा सुपर्णा सयुजा सखाया इत्यत्र స్థితి అదనే నిర్దిశ్యతే ముండకే. 2 సుపర్ణాలంటే పక్షులున్నాయి. ఆ 2 కలిసి ఉన్నాయి. ఆ 2 సఖులు అని చెప్తూ అందులో తయోః అన్యః పిప్పళం స్వాద్వత్తీతి కర్మఫలాసనం. ఆ రెండిట్లో ఒకటేమో ఆ పిప్పళాలను, పళ్ళను తింటూ ఉంటుంది అని కర్మ ఫలాలను అనుభవించడం గురించి చెప్తూ అనస్నన్యః అభిచాకసీతి ఇతి ఔదాసీన్యేన అవస్థానంచ. ఇంకొకటేమో ఊరికనే చూస్తూ ఉంటుంది ఉదాసీనంగా అని చెప్తూ ఉండడం చేత కూడా
ताभ्यां च स्थिति అదనాభ్యాం ఈశ్వర క్షేత్రజ్ఞౌ తత్ర గృహ్యేతే. ఈ రెండిట్లో మనకి ఆ రెండు పక్షులు ఇంతకేంటి అంటే, తినకుండా ఊరికినే ఉదాసీనంగా చూస్తూ ఉన్నది ఈశ్వరుడు. అనుభవిస్తూ, దుఃఖిస్తూ ఉన్నది క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు అని గృహ్యతే మనం స్వీకరించాలి. యది చేత్ ఈశ్వరః ద్యూభూ ఆది ఆయతనత్వేన వివక్షితః తతః తస్య ప్రకృతస్య ఈశ్వరః క్షేత్రజ్ఞాత్ పృథక్ వచనం అవకల్పతే. ఇక్కడ ఒకవేళ ఈశ్వరుణ్ణి రెండు పక్షుల్లో ఒకటి తినకుండా ఉదాసీనంగా చూస్తూ ఉన్నదేదున్నదో, అనుభవాలతోటి సంబంధం లేకుండా, కర్తృత్వం, భోక్తృత్వం లేకుండా, దాన్ని ఈశ్వరుడుగా తీసుకుని, ఆ ఈశ్వరుడు ఇక్కడ చెప్పబడుతూ ఉన్న భూమి, అంతరిక్షము, మనస్సు, ప్రాణాలు వీటన్నింటికి ఆధారం అని చెప్పుకుంటే, ఆ విధంగా వివక్షితః చెప్పబడుతూ ఉన్న ప్రకృత ఈశ్వరుడు, ఈ ప్రస్తావించబడుతున్న ఈశ్వరుడు మన క్షేత్రజ్ఞుడైన జీవుడికి పృథక్‌గా వేరుగా చెప్పబడుతూ ఉంటాడు. కాబట్టి కర్మఫల అనుభవాలతో ఉండి దుఃఖిస్తూ ఉన్న జీవుణ్ణి తీసుకెళ్ళి మనము అన్నింటికీ ఆధారమై ఉన్న దానికి కలిపి చూపలేము. దాన్ని వేరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాసీనంగా చూస్తూ ఉన్నదేదున్నదో అది అన్నింటికీ ఆధారమై ఉన్నది అని చెప్పడానికి మనకి కుదురుతుంది. అన్యథా హి అప్రకృత వచనం ఆకస్మికం అసంబద్ధం స్యాత్. ఒకవేళ అట్లా కాకపోతే మనం ఒకవేళ జీవుణ్ణే చెప్పుకోవలసి వస్తే అసంబద్ధంగా ఉంటుంది. ఆకస్మికంగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్న ప్రకృతము అంటే ప్రస్తావించబడుతున్న విషయానికి విరుద్ధంగా అనుకోకుండా సడన్‌గా వేరుగా చూపించినట్టుంటుంది. జీవుణ్ణి మళ్ళీ వేరుగా చూపించినట్టుంటుంది అని అనగానే వెంటనే నువ్వే గదా చూపించింది. నేనన్నానేంటి? నువ్వు పైనేం జెప్పావు? నేను చప్పుడు జేయకుండా ఇక్కడ గూర్చుంటే వినుకుంటూ, భేద వ్యపదేశాత్ అని నువ్వే రాసుకున్నావు ఒక సూత్రం. పైగా ఎందుకయ్యా పైన కలపొచ్చు గదా! అంటే, ఆహా! పైన కలపడానికి కుదరదు. మళ్ళీ దాన్ని వేరేగా చూపించాలి అని నువ్వే స్పెసిఫిక్‌గా చెప్పుకుని, భేద వ్యపదేశాత్ అని ఇంకొక సూత్రం రాసుకుని, అసలు ఈ ప్రకరణమే అది అని ఇంత దూరం నన్ను తీసుకొచ్చి, మళ్ళీ ఇప్పుడు అంటే వేరు జేసి చూడాల్సిందే. వేరు జేసి చూడకపోతే కన్‌ఫ్యూజన్ ఒస్తుంది మళ్ళీ. సడెన్‌గా జీవుడినెందుకు పట్టుకొని రావడం మధ్యలో? ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది జీవుడి గురించే అని సడెన్‌గా పట్టుకొని రావడం ఎందుకు ఆకస్మికంగా అని మళ్ళీ నువ్వే అంటావు. ఎవరు పట్టుకొచ్చింది ఆకస్మికంగా సడెన్‌గా నువ్వే గాదు అని మనకొక ప్రశ్న వస్తుంది. చాలా ఉచితము, న్యాయమది. కాబట్టి మన ప్రశ్న అడుగుదాము. నను తవాపి క్షేత్రజ్ఞస్య ఈశ్వరాత్ పృథక్ వచనం ఆకస్మికం ఏవ ప్రసజ్యేత కాదా? తవాపి నువ్వే గదయ్యా! నీదే గదా! ఆ క్షేత్రజ్ఞుడన్నావు, ఈశ్వరుడన్నావు, 2 పక్షులన్నావు, వేరన్నావు, చూపించడం అన్నావు. ఆకస్మికంగా ఇవన్నీ చెప్పిందెవరు? నువ్వు గాదు. అంటే నేను జెప్పిందేంటి? నువ్వు ఆకస్మికంగా సడెన్‌గా మధ్యలో జీవుడిని తీసుకొచ్చి వీటన్నింటికి ఆధారం అనొద్దు అన్నాను. అంతేగాని వేరు చేసి చూపించడంలో ఆకస్మికంగా చూపించవలసిన అవసరం లేదు. అసలు చెప్పబడుతున్నది జీవుడి గురించి కూడా కాదు. నా తస్య అవివక్షితత్వాత్. ఇక్కడ చెప్పబడుతున్నది జీవుడి గురించి కాదసలు. క్షేత్రజ్ఞౌ హి కర్తృత్వేన భోక్తృత్వేన చ ప్రతి శరీరం బుద్ధ్యాది ఉపాధి సంబంధః లోకతః ఏవ ప్రసిద్ధః నా అసౌ శృత్యా తాత్పర్యేణ వివక్ష్యతే. ఈ క్షేత్రజ్ఞులెవరున్నారో జీవులు, కర్తృత్వం, భోక్తృత్వం మొదలైనవి ప్రతి శరీరంలో బుద్ధి మొదలైన ఉపాధులతో సంబంధంతో ఉన్న ఆ క్షేత్రజ్ఞుడు ఏదో కర్తగా ఉండి కర్మలు చేస్తూ, భోక్తగా ఉండి అనుభవిస్తూ ఉండడము లోకంలో ప్రసిద్ధంగా తెలుస్తూ ఉన్న విషయమే. అసలు ఈ క్షేత్రజ్ఞుడి గురించి, ఈ జీవుడి గురించి శృతికి చెప్పవలసిన పనే లేదు. దానికి తాత్పర్యమే లేదు. దానికి ఆ తత్పరభావము చెప్పాలన్న ఉద్దేశమే దానికి లేదు. లోకంలో అందరికీ జనరల్‌గా, కామన్‌గా కళ్ళ ముందు కనిపిస్తూ, తెలుస్తూ ఉన్న జీవుడి గురించి, వాడి కర్తృత్వం, భోక్తృత్వం గురించి చెప్పవలసిన అవసరం ఏమున్నది? ఈశ్వరః తు లోకతః అప్రసిద్ధత్వాత్ శృత్యా తాత్పర్యేణ వివక్ష్యతే ఇతి న తస్య ఆకస్మికం వచనం యుక్తం. ఈశ్వరుడు లోకంలో ప్రసిద్ధంగా, ఈజీగా వెంటనే తెలియబడేవాడు కాదు. కాబట్టి శృతి తాత్పర్యంగా
ప్రత్యేకంగా దాని గురించే వివక్ష చెప్పాలన్న ఉద్దేశంతోటే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి, అటువంటి ఈశ్వరుడి గురించి చెప్పడం అన్నది ఆకస్మికంగా సడెన్‌గా ఎందుకు నువ్వు భూమి, ఆకాశం వాటన్నింటికి ఆధారమై ఉన్నది అంటే ఈశ్వరుడు అని చెప్పడం ఆకస్మికంగా తీసుకొని రావడం ఏమి లేదు. అసలు ఉన్న ప్రకరణమే అది. సడెన్‌గా ఉన్నటుండి జీవుడయిండొచ్చేమో, ప్రధానమైండొచ్చేమో, గాలయిండొచ్చేమో, అగ్ని అయిండొచ్చేమో అంటే మనకు కష్టం గానీ, ప్రకరణం అదే ఉన్నది. అసలు చెప్పాలన్న ఉద్దేశం గూడా లేదు జీవుడి గురించి మనకు మన వేదానికి. అది చెప్పేదెప్పుడు ఆత్మ గురించే. ఇన్ని కారణాలకి ఇక్కడ చెప్పబడుతున్నది పరబ్రహ్మమే కాక, ఒకవేళ గుహాం ప్రవిష్టౌ ఆత్మానౌ హి ఇత్యత్రాపి ఏతద్దర్శితం ద్వా సుపర్ణ ఇత్యస్యాం రుచి ఈశ్వర క్షేత్రజ్ఞ ఉచ్యతే ఇతి. అక్కడ పైంగ్యుపనిషత్ అని ఇంకోటున్నది. అందులో గుహలో ప్రవేశించి రెండున్నాయని చెప్తూ 2 సుపర్ణాలు మనకు రుచులు వేదవాక్కులున్నాయి. క్షేత్రజ్ఞుడు, ఈశ్వరుడని మనం ఏం చెప్పుకుంటామో దాని గురించే యదాపి పైంగ్యుపనిషత్ కృతేన వ్యాఖ్యానేన అస్యాం రుచి సత్వక్షేత్రజ్ఞౌ ఉచ్యతే తదాపి న విరోధః కశ్చిత్. ఈ 2 పక్షులున్నాయి. ఒకటేమో అనుభవిస్తూ ఉంటుంది, దుఃఖిస్తుంటుంది. ఒకటేమో ఉదాసీనంగా చూస్తూ ఉంటుంది అంటే, ఆ మంత్రాన్ని పెట్టుకుని ఒకటి ఈశ్వరుడు, ఉదాసీనంగా ఉన్నది ఈశ్వరుడు, అనుభవిస్తూ ఉన్నది క్షేత్రజ్ఞుడు అని చెప్పుకుంటాము కానీ, పైంగ్యుపనిషత్తులో వ్యాఖ్యానంలో ఏమున్నదంటే అదే రుచి గురించి రుక్ ఏదైతే అనుభవిస్తూ ఉంటుందో అది సత్వం అంటే బుద్ధి. ఏదైతే ఉదాసీనంగా చూస్తూ ఉంటుందో అది క్షేత్రజ్ఞం అంటే జీవుడయిండొచ్చు అని చెప్పినా కూడా విరోధం లేదు. అనగానే ఎందుకు అని మన పూర్వపక్షి ప్రశ్న. ప్రాణభృత్తి ఇహ ఘటాదిచ్ఛిద్రవత్ సత్వాది ఉపాధి అభిమానిత్వేన ప్రతి శరీరం గృహ్యమాణః ద్యూభువాది ఆయతనం న భవతి ఇతి నిషిధ్యతే. ప్రాణభృత్ ప్రాణాన్ని ధరించిన వాడు ఏదో కుండలో ఛిద్రాలలాగా వాడిలో ఏదో బుద్ధి మొదలైన ఉపాధితో కూడి ఉన్న ఆ దేహాన్ని చూసుకుని ఉపాధి అభిమానంతో ఉన్నవాడు ప్రతి శరీరాన్ని పట్టుకుని ఉన్నవాడెవడున్నాడో వాణ్ణి పట్టుకొచ్చి భూమి, ఆకాశాలు, అంతరిక్షాలు, మనసు, ప్రాణం వీటన్నింటికి ఆధారమై ఉన్నది అంటే దాన్ని నిషేధిస్తాము, ఒప్పుకోము. కానీ యః తు సర్వ శరీరేషు ఉపాధిభిః వినా ఉపలక్ష్యతే పరమాత్మ ఏవ సహ భవతి. ఎవడైతే అన్ని శరీరాల్లో, అన్ని ఉపాధుల్లో అవి లేకపోయినా గూడా ఉంటూ ఉందో అది పరమాత్మ అయి ఉంటుంది. దాని గురించి చెప్పు మేము ఒప్పుకుంటాము. యథా ఘటాది ఛిద్రాణి ఘటాదిభిః ఉపాధిభిః వినా ఉపలక్ష్యమాణాని మహా ఆకాశః ఏవ భవంతి తద్వత్ ప్రాణభృతః పరస్మాత్ అన్యత్వాత్ ఉపపత్తేః ప్రతిషేధః న ఉపపద్యతే. ఘటాది ఛిద్రాలతో కుండ దాని చిల్లులలాగా ఏదో కుండలు రకరకాల ఉపాధుల్లాగా అవన్నీ లేకుండానే ఇప్పుడు ఒక కుండ ఉండొచ్చు, కుండ పగిలిపోవచ్చు, కుండకు చిల్లులుండొచ్చు, కుండకు చిల్లులు లేకపోవచ్చు. ఏదైనా సరే ఘటాకాశంతో సంబంధం లేదు. ఘటాకాశం, పటాకాశం అని గూడా లేవు. మొత్తం ఉన్నదంతా మహాకాశమే గదా! తద్వత్ అదే విధంగా ఉపాధులతో కూడి వేరుగా ఉన్నవాడిని పట్టుకొచ్చి వాడు అన్నింటికి ఆధారం అంటే ఒప్పుకోము గాని, వీటన్నింటికి సంబంధం లేకుండా ఉన్న పరాత్మ ఏదున్నదో దాన్ని చూపిస్తే అందులో ప్రతిషేధం నా ఉపపద్యతే, ఏమీ విరోధం లేదు. తస్మాత్ సత్వాది ఉపాధి అభిమానినః ఏవ ద్యూభువాది ఆయతనత్వ ప్రతిషేధః. కాబట్టి బుద్ధి మొదలైన ఉపాధులతో కూడి ఆ దేహాధ్యభిమానాలతో ఉన్న ఏ జీవుడున్నదో దాన్ని ద్యూభు ఆది ఆయతనం అంటే దాన్ని ప్రతిషేధిస్తాం. కుదరదు, కాదు అని చెప్తాం, ఒప్పుకోము. కానీ ఒకవేళ వాటికి సంబంధం లేకుండా, ఉపాధులకు సంబంధం లేకుండా ఉన్న ఆత్మను తీసుకొచ్చి చూపించు, అవును అదే అని చెప్తాము. తస్మాత్ పరం ఏవ బ్రహ్మ ద్యూభువాది ఆయతనం. పరబ్రహ్మమే వీటన్నింటికి ఆధారం, ఆయతనమై ఉన్నది. అవును. తదేతత్
అదృశ్యత్వాది గుణకః ధర్మోక్తేః ఇతి అనేనైవ సిద్ధం. దీంతో అసలు యాక్చువల్‌గా ఇంత దూరం గూడా గాదు. ఇంతకు ముందే అదృశ్యాధికరణమని ఇంకొక అధికరణం చదువుకున్నాం మనం. మీకు గుర్తుండే ఉండుంటుంది. మనము ఇప్పుడు మూడో పాదంలో ఉన్నాము. రెండో పాదంలో ఆరో అధికరణ అదృశ్యాధికరణం అని అందులో అదృశ్యం మొదలైనవి చూసుకుంటూ చాలా సూత్రాలు చదువుకుంటూ వచ్చాం. అందులోనే అసలు అదృశ్యం, అగ్రాహ్యం అని మొదలైన లక్షణాలతో ఉన్న, గుణాలతో ఉన్నదేదున్నదో అని చెప్పుకుంటూ వచ్చాం గదా! ఆ ధర్మాలతో ఉన్నదేదున్నదో అది కూడా పరబ్రహ్మమే, ఇంక వేరేదవ్వడానికి వీల్లేదు అని. అందులోనే ఈ విషయాలన్నీ మనం సిద్ధాంతీకరించాము, ఫైనలైజ్ చేశాము. తస్యైవ హి భూతయోని వాక్యస్య మధ్య ఇదం పఠితం యస్మిన్ ద్యౌః పృథివీ చాంతరిక్షమిది. అసలు ఈ పద్యం ఏదున్నదో ఈ మంత్రము, ఇక్కడ మనం చూసుకున్న ఈ మంత్రము ఇంతగా మళ్ళీ ఇన్ని సూత్రాల్లో యస్మిన్ ద్యౌః పృథివీ చాంతరిక్షమోతం మనః సహ ప్రాణైః సర్వైః అనేదంతా ఈ మంత్రాన్ని అక్కడ గూడా ఆ అధికరణంలో కూడా మనము చాలా సుదీర్ఘంగా విచారణ చేస్తూ వచ్చాము. అక్కడ అయిపోయింది గదా! భూతయోని అంటే అక్కడ భూతయోని అన్న పదానికి పరబ్రహ్మం చెప్పుకుందామా? ప్రధానాన్ని చెప్పుకుందామా? ఇంక జీవుణ్ణి చెప్పుకుందామా అని ఇవన్నీ ఆలోచించుకుని కుదరదు. భూతయోని అంటే అన్నింటికి కారణం. యోని అంటే కారణమయ్యేది ఓన్లీ మన పరబ్రహ్మమే. వేరేది అవ్వడానికి వీల్లేదని చెప్పుకుంటూ, మళ్ళీ ఈ మంత్రాన్ని పెట్టుకొని మనం చాలా విచారణ చేసాం అక్కడ గూడా. అయిపోయింది గదా! మళ్ళీ ఎందుకు ఇక్కడ పెట్టుకొని ఆలోచించుకోవాల్సొచ్చింది మనకు అంటే, ప్రపంచార్థం దాన్ని ఇంకా విస్తారంగా అనలైజ్ చేయడం కోసమే, ప్రపంచీకరించడం కోసమే పునః ఉపన్యస్తం. ఇంత ఉపన్యాసం మళ్ళీ జాగ్రత్తగా దాని గురించే ఇంకా విస్తృతంగా అనలైజ్ చేయడం కోసమే అని చెప్తూ ఉన్నారు. దాంతో ఈ అధికరణము, అందులోని సూత్రాలు, వాటి భాష్యాలు పూర్తయ్యాయి. తర్వాత మనము ఈ మూడో పాదంలో రెండో అధికరణంలోకొస్తూ ఉన్నాము. మనం వచ్చే వారం కలిసి కూర్చొని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.